ఏపీ ముఖ్యమంత్రిగా పీవీ దాదాపు ఏడాదిన్నర కాలం పాటు పనిచేశారు. పాలనలో తనదైన ముద్ర వేశారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించే పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలను అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకువచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంతో పాటు అదే సమయంలో జయ ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పీవీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలనను విధించింది. పీవీకి ప్రధానమంత్రి పదవి దక్కడం కూడా భారత రాజకీయాల్లో ఒక సంచలనమే. 1991 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా ప్రధాని బాధ్యతలు చేపట్టిన పీవీ దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పాలనా పగ్గాలను చేపట్టారు. స్థిరత్వం లేని ప్రభుత్వం, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ. కానీ పీవీ తన సమర్థతతో ఆ గడ్డు పరిస్థితిని కూడా ధీటుగా ఎదుర్కొన్నారు. ఓవైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మైనారిటీ బలంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు సంస్కరణలను సమర్థవంతంగా అమల్లో పెట్టిన చరిత్ర పీవీదే. పీవీ తనదైన వాక్చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించగలిగారు. ఇదే తీరుతో విదేశాలతోనూ సంబంధాలను మెరుగుపరిచారు. కాంగ్రెస్తో పాటు బీజేపీ, జనతాదళ్, వామపక్షాలు ఇలా అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కదిద్దారు పీవీ. తన పాలనా కాలంలో పీవీ పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ నాయకులు ఏ పని చేసినా కూడా సుదీర్ఘకాలం పాటు తన పేరు ఉండాలని భావిస్తారు. కానీ పీవీ అలా కాదు. దేశం, ప్రజల గురించి మాత్రమే ఆలోచించే ఎజెండాను పీవీ ఫిక్స్ చేసేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణల పేరు చెబితే ముందుగా గుర్తు వచ్చే పేరు పీవీదే. అలాంటి వ్యక్తి ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తరువాత సాదాసీదా జీవితం గడపడం ఆయన నిరాడంబరత్వానికి తార్కాణం. పీవీ మృదుస్వభావి, ఇక బహుముఖ ప్రజ్ఞాశాలి. 17 భాషల్లో దిట్ట ఆయన. గోండుల భాష నుంచి స్పానిష్ వరకు ధారాళంగా మాట్లాడేవారు ఆయన. రచయితగాను పీవీకి గొప్ప ప్రావీణ్యం ఉంది. కథలు, వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. సొంత పేరుతో, మారు పేర్లతో కాలమిస్టుగా ఎన్నో వ్యాసాలు కూడా రాశారు. 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్న అవసరానికి మించి మాట్లాడకపోవడం పీవీకి ఉన్న మరో గొప్ప లక్షణం. అందుకే అభిమానులు ఆయన్ని 17 భాషలు తెలిసిన మౌనముని ముద్దుగా పిలుచుకుంటారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావుతో పాటు చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించిందే కేంద్రం. వీరితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కు కూడా కేంద్రం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. పీవీ నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామరావు,
తల్లి రుక్మాబాయి. అయితే పీవీకి 3 ఏళ్ల వయస్సులోనే పి రంగారావు, రత్నాబాయి దంపతులు ఆయన్ని దత్తతకు తీసుకున్నారు. నాటి నుంచి ఆయన కరీంనగర్ జిల్లాలోని వరంగల్లో పెరిగారు. హన్మకొండలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. కాలేజ్లో చదువుకుంటున్న రోజుల్లోనే పీవీ వందే మాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుగ్గా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పూణే ఫెర్గూసన్ కాలేజీలో బీఎస్సీ ఆస్ట్రానమీని పూర్తి చేశారు. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీను పూర్తి చేశారు. ఎల్ఎల్బీలో ఆయన గోల్డ్ మెడల్ను సాధించారు. పీవీ తొలిసారిగా 1952లో కరీంనగర్లోని హుజురాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1980 లోక్సభ ఎన్నికల్లో హన్మకొండ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1984, 1989 లోక్సభ ఎన్నికల్లో హన్మకొండతో పాటు మహారాష్ట్రలోని రామ్టెక్ లోక్సభ స్థానాల నుంచి పీవీ పోటీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా పీవీ దాదాపు 7.5 కాలం పాటు పనిచేశారు. పాలనలో తనదైన ముద్ర వేశారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంతో పాటు అదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పీవీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించింది. పీవీకి ప్రధానమంత్రి పదవి దక్కడం కూడా భారత రాజకీయాల్లో ఒక సంచలనమే. 1991 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా ప్రధాని బాధ్యతలు చేపట్టిన పీవీ దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో పాలనా పగ్గాలు చేపట్టారు. స్థిరత్వం లేని ప్రభుత్వం, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ. కానీ పీవీ తన సమర్థతతో ఆ గడ్డు పరిస్థితిని ధీటుగా ఎదుర్కొన్నారు. ఓవైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మైనారిటీ బలంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు సంస్కరణలను సమర్థంగా అమల్లో పెట్టిన చరిత్ర పీవీది. పీవీ తనదైన వాక్చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని వారి సహకారంతో మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించగలిగారు. ఇదే తీరుతో విదేశాలతోనూ సంబంధాలను మెరుగుపరిచారు. కాంగ్రెస్తో పాటు బీజేపీ, జనతాదళ్, వామపక్షాలు ఇలా అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కదిద్దారు. తన పాలనా కాలంలో పీవీ పెనుమార్పులకు శ్రీకారం చుట్టారు. రాజకీయ నాయకులు ఏ పని చేసినా సుదీర్ఘకాలం పాటు తన పేరుండాలని భావిస్తారు. కానీ పీవీ అలా కాదు. దేశం, ప్రజల గురించి మాత్రమే ఆలోచించి ఎజెండాను పీవీ ఫిక్స్ చేసేవారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
దేశంలో ఆర్థిక సంస్కరణల పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే పేరు పీవీదే. అలాంటి వ్యక్తి ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత సాదాసీదా జీవితం గడపడం ఆయన నిరాడంబరత్వానికి తార్కాణం. పీవీ మృదు స్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, 17 భాషల్లో దిట్ట. గోండుల భాష నుంచి స్పానిష్ వరకు ధారాళంగా మాట్లాడేవారు ఆయన. రచయితగాను పీవీకి గొప్ప ప్రావీణ్యం ఉంది. కథలు, వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. సొంత పేరుతో, మారు పేర్లతో కాలమిస్టుగా ఎన్నో వ్యాసాలు రాశారు. 17 భాషల్లో ప్రావీణ్యమున్నా అవసరానికి మించి మాట్లాడకపోవటం పీవీకి ఉన్న మరో గొప్ప లక్షణం. అందుకే అభిమానులు ఆయన్ని 17 భాషలు తెలిసిన మౌని అని ముద్దుగా పిలుచుకుంటారు. మరో ముగ్గురికి భారతరత్న ప్రకటించింది కేంద్రం. మాజీ ప్రధానులు పివి నరసింహారావుతో పాటు చరణ్ సింగ్ కు భారతరత్న ప్రకటించింది. వీరితో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కూడా కేంద్రం అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది. భారతరత్న పురస్కార చరిత్రలో తొలిసారి తెలుగు బిడ్డ పివి నరసింహారావుకు అరుదైన ఘనత దక్కింది. అంతేకాకుండా ఒకే ఏడాదిలో 5గురికి ఈ అవార్డు ఇవ్వడం కూడా ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, పివి పేర్లను కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు 53 మందికి ఈ అవార్డును ప్రదానం చేశారు. బహుముఖ ప్రజ్ఞశాలి, రాజనీతిజ్ఞుడు అన్న పదాలకు పరిపాటిగా నిలిచే వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా ఇలా ఏ పదవిని చేపట్టినా తదుపరి వ్యక్తులకు ఓ మార్గదర్శిగా నిలిచిన వ్యక్తి పివి. తెలుగు ఖ్యాతిని దశ దిశలా చాటిన పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పివి నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేటకు సమీపంలోని లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామరావు, తల్లి రుక్మాబాయి. అయితే పివికి 3 ఏళ్ల వయసులోనే పి రంగారావు, రత్నాబాయి దంపతులు ఆయన్ని దత్తత తీసుకున్నారు. నాటి నుంచి ఆయన కరీంనగర్ జిల్లాలోని వంగరలో పెరిగారు. హన్మకొండలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పివి వందే మాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుగ్గా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పూణే ఫెర్గుసన్ కాలేజీలో బీఎస్సీ ఆస్ట్రానమీ చేశారు. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఎల్ఎల్బీలో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. పివి తొలిసారిగా 1952లో కరీంనగర్లోని హుజురాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కమ్యూనిస్టు నేత బద్దం ఎల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1980 లోక్సభ ఎన్నికల్లో హన్మకొండ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1984, 1989 లోక్సభ ఎన్నికల్లో హన్మకొండతో పాటు మహారాష్ట్రలోని రామ్టెక్ లోక్సభ స్థానాల నుంచి పివి పోటీ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా పివి దాదాపు 1.5 ఏళ్ల కాలం పాటు పనిచేశారు. పాలనలో తనదైన ముద్ర వేశారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది.
దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంతో పాటు అదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పీవీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించింది. పీవీకి ప్రధానమంత్రి పదవి దక్కడం కూడా భారత రాజకీయాల్లో ఒక సంచలనమే. 1991 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా ప్రధాని బాధ్యతలు చేపట్టిన పీవీ దేశం అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో పాలనా పగ్గాలు చేపట్టారు. స్థిరత్వం లేని ప్రభుత్వం, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ. కానీ పీవీ తన సమర్థతతో ఆ గడ్డు పరిస్థితిని ధీటుగా ఎదుర్కొన్నారు. ఓవైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మైనారిటీ బలంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు సంస్కరణలను సమర్థంగా అమల్లో పెట్టిన చరిత్ర పీవీది. పీవీ తనదైన వాక్చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని వారి సహకారంతో మైనార్టీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడిపించగలిగారు. ఇదే తీరుతో విదేశాలతోనూ సంబంధాలను మెరుగుపరిచారు. కాంగ్రెస్తో పాటు బీజేపీ, జనతాదళ్, వామపక్షాలు ఇలా అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చక్కదిద్దారు. తన పాలనా కాలంలో పీవీ పెను మార్పులకు శ్రీకారం చుట్టారు.